ఒక్కొక్క ప్రాజెక్ట్ తేవాలంటే అంత ఆషామాషి కాదండి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఎందుకు అంటే 90s లో ఉన్నట్లు కాదండి. ఇప్పుడు ప్రతి స్టేట్ కూడా హైలీ కాంపిటేటివ్. ఒక ప్రాజెక్ట్ ఏదైనా తేవాలా అంటే చాలా కష్టపడాలి. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలా, రాయితీలు ఇవ్వాలా, అండ్ దెన్ వాళ్ళకి లాజిస్టికల్ గా ఏమేమి సపోర్ట్ చేయగలుగుతామో అవన్నీ చేస్తేనే ఆ ప్లాంట్ కన్ఫర్మ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిలర్ మిత్తలే తీసుకోండి. వాళ్ళ ప్లాంట్ దాదాపు 1,45,000 కోట్ల పైన ఉంటుంది. మీకు అందరికి తెలుసు. 2018లో లోకేష్ గారు డావోస్ పోయినప్పుడు కూడా మాట్లాడి అప్పుడు చెప్తే లేదు మేము ఒరిస్సాకు పోతున్నాం అన్నారు. ఒరిస్సాలో ఏం కాలే. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 45 minutes ఒక జూమ్ కాల్లో కన్ఫర్మ్ చేయగలిగినారనమాట లోకేష్ గారు. ఎందుకు చెప్తున్నా అంటే మనకన్నా ఆదాయం ఉండే స్టేట్లు ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. బట్ ఇక్కడ మన ఇండస్ట్రీస్ రావడం అంటే స్పెషల్ ఏమంటే చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ ఇండస్ట్రీస్. లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటే మరి నేను ఈ మధ్య కొత్తగా వినిండేది ఏమంటే మీకు గుర్తుంటుంది, వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పీపీఐని రద్దు చేయడం జరిగింది. ఫార్ ఈస్ట్ లో ఉండే కంపెనీస్ అంతా ఒకసారి మీటింగ్ ఏదో చేసుకున్నారండి. హైదరాబాద్ లోనో చెన్నైలో. మన రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పోయినారు. అధికారి ఎవరో పోతే వాళ్ళు లేపిచ్చి ఆ మీటింగ్ నుంచి బయటికి పంపించేసడం జరిగింది. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడన్నా పోండి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ కి రావద్దని చెప్పే లెక్కలో వాళ్ళంతా ఆర్డర్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లా జరిగింది అనమాట త్రూ అవుట్ వరల్డ్. అట్లాంటి పరిస్థితి నుంచి మనము ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి పాలసీలు రిలీజ్ చేసి, పాలసీలకి నాకు తెలిసి మన శాఖ కిందనే ఒక 5 పాలసీలు పైన ఉంటాయి. ఎంఎస్ఎంఈ అనుకోండి, ఇండస్ట్రియల్ అనుకోండి, పార్క్స్ పాలసీ, ఇట్లాంటివన్నీ. ఇది గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం చాలా దాంట్లో పాలసీ ఇచ్చి ఇవి చేస్తామని గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు ప్రీవియస్ గవర్నమెంట్ లో.